సారీ అపాలజీ చెప్తున్నాను. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 6,000 కేసులు ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి అప్లికేషన్స్ 6,000 అప్లికేషన్లు పెట్టుకోవాలా? మీకు తెలియదా? ఏ విధంగా భూభారతి తీసుకొచ్చిన తర్వాత మక్కి ధరణి ఎట్లాగా ఉండదు, దాన్నే సేమ్ కాపీ పేస్ట్ చేసి భూభారతి తీసుకొచ్చారు. నేను రకరకాల చేంజెస్ తీసుకొస్తాం, రకరకాల మాడ్యూల్స్ తీసుకొస్తాం, అందరికి ఈజీగా ఉంటుంది, రిజిస్ట్రేషన్ చాలా ఈజీగా అవుతుందని చెప్పేసి. అంతకుముందు కూడా ఇదే మాడ్యూల్స్ కలెక్టర్స్ కి ఇచ్చారు అధికారాలని. కొంతమంది కలెక్టర్స్ కూడా కరప్ట్ అయిపోయారు. మనకు తెలుసు ఎంతమంది మీద కేసులు ఉన్నాయి, ఎంతమంది పక్క తప్పించారు, వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. నేనేమంటున్నా, ఇలాంటి ఎంక్వైరీ వేయాలంటే ఇవన్నీ అక్రమాలు ఏవైతే జరిగినాయో అవన్నీ బయటికి రావాలంటే 2014 నుంచి ఇప్పటిదాకా ఎవరి పేరు మీద ఎన్ని ఎకరాలు రిజిస్టర్ అయిపోయినాయి, ఎన్ని ఓటీపీలు జనరేట్ చేసి రాత్రికి తర్వాత ఎన్ని వేల ఎకరాలు దోచుకున్నారు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఎంక్వైరీ రావాలి. ఎందుకంటే చాలా కంపెనీస్ కి ఇచ్చి వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అవన్నీ కూడా బినామీల పేర్ల మీద ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు రావాలి. హరీష్ రావు గారు డిమాండ్ చేసినట్టుగానే మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. చేయండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. ముందు నుంచి ఇప్పటిదాకా చేయండి. 2014 నుంచి ఇప్పటిదాకా ఏం మీ సొంత జాగిర్ అన్నట్టుగా ఇష్టం వచ్చిన అమ్ముతా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళ హయాంలో కూడా కదా అమ్మేది, వేల ఎకరాలు అమ్మారు కదా, 100 కోట్లు 120 కోట్లతోటి ఎకరం. ఎందుకు అమ్మారు మీరు? ప్రజలకు ఇవ్వాలని లేదు. అప్పుడు ఇట్లా ఆలోచన వస్తుందా? ఇట్లా హరీష్ రావు గుర్తొస్తుందా? ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రెండు ప్రభుత్వాలు కూడా కరప్టెడ్ ప్రభుత్వాలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు చెప్పాలంటే. ఇది వీళ్ళని తీసుకొచ్చింది ఎందుకు, వీళ్ళని గెలిపించింది ఎందుకు? తెలంగాణ రాష్ట్రానికి ఒక 3 కోరికలు ఉండే రాష్ట్ర ప్రజలకు: నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని చెప్పి. వాటి మీద ఎక్కడ కూడా చేయలేదే ఇప్పుడు దాకా. ఆ పార్టీ చేయలేదు, ఇటు ఈ పార్టీ కూడా చేయట్లేదు. 2 పార్టీలు ఫెయిల్యూర్ అయిపోయినాయి. పేద ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతా ఉంటున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళు కూడా ప్రభుత్వ భూములు అమ్మడం, 1000 కోట్లు రావడం, ఆ 1000 కోట్లు వెళ్ళిపోతున్నా కూడా తెలియదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఇంకొక అనుమానం కూడా ఉంది వెంకటరెడ్డి గారు. ఇక్కడ ఏంటంటే ఏదన్నా ఒక సర్వే నెంబర్లో ఏదైనా ఒక పార్ట్ వివాదంలో ఉంటే గనక దానికి సంబంధించి బై నెంబర్లు ఇచ్చి ఇది క్లియర్ భూములకు రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్తున్నారు కదా. అసలు తెలంగాణలో సరైనటువంటి రికార్డులే లేవు భూములకు సంబంధించి. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఒక సర్వే లేకుండా ఈ సబ్ డివిజన్ ప్రాసెస్ అనేది అసలు ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అనేది కూడా జనాలకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక సర్వే నెంబర్లో బై నెంబర్లో 1000 ఉండొచ్చు. 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ బై నెంబర్లు 1000 ఉంటాయి. మరి వాటిని ఎట్లా సెగ్రిగేట్ చేస్తారు, ఏ విధంగా దాన్ని నోటిఫై చేస్తారు అనేది కూడా ఇప్పుడు కన్ఫ్యూజనే. చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఇది యాక్చువల్ గా. అంటే 15 రోజుల్లో చేస్తా అని చెప్తున్నారు కానీ ఇది కాని పనులు ముందే ఉండాలి. ఇదంతా కూడా భూభారతి తీసుకురాకముందు ఏదైతే కాపీ పేస్ట్ చేసారో ధరణి నుంచి ఇక్కడ దిగి అక్కడ ఎవరెవరికి పట్టాలు ఇచ్చారు, ఎవరెవరు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు వచ్చినాయి, అవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి అవన్నీ కూడా పక్కకు పెట్టిన తర్వాత మిగిలిన భూముల్ని వీళ్ళు పిఓపిలు పెట్టుకోవాలి. కరెక్ట్. ఆ విధంగా చేయకుండా కొత్తగా ఒక సర్వే నెంబర్లో లోపల పడేస్తే మరి అందరూ కన్ఫ్యూజన్ కాదా? రేపొద్దున ఒక వ్యక్తి ఒక ప్లాట్ కొనుక్కుంటాడు, అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటాడు, రేపొద్దున ఇమ్మీడియట్ గా అమ్మాలనుకుంటే ఎట్లా అమ్ముకుంటాడండి? ఏ విధంగా పెళ్లి చేయాలి? ఒక సామాన్య వ్యక్తి, పేద ప్రజలు ఉంటారు, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, వీళ్ళకి ప్రాబ్లం కాదా? రేపొద్దున ఎంతో కష్టపడి కొనుక్కున్న ఇవన్నీ కూడా అప్పుడు ఆ టైంలో కూడా ఏదో కష్టపడి డబ్బు పోగు చేసుకొని కొంత కొనుక్కున్న పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా రేపొద్దున సఫర్ అవ్వట్లేదా? ఎందుకు చేస్తా ఉన్నారు ఇట్లాంటి? ఏంటంటే అయిపోయిన తర్వాత మేము చేసినాం, ఇట్లా చేసినాం. వీళ్ళ మంత్రులు వీళ్ళ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తా ఉన్నారు, లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ బాగుపడట్లేదు అని చెప్పి వీళ్ళ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయిపోయిందంటే ఇక అయిపోయింది, 30 నెలల కాలం అయిపోయింది, ఇంకొక 20 నెలల కాలం ఉంది, అరే దోచుకుందాం పడా అని చెప్పేసి. ఎందుకంటే ఎక్కడైతే ఈ నిషేధ పిఓపిలో ఉన్నాయో ఆ ల్యాండ్స్ దగ్గరికి ఒకవేళ నిజంగానే ట్రాన్సాక్షన్ అవ్వాలి, లేకపోతే దాన్ని క్లియర్ చేసుకోవాలంటే కన్సర్న్ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంట. కన్సర్న్ ఎమ్మెల్యే అంటే దగ్గర పట్ల ఉన్న ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే దగ్గర పోయి చూపించి ఇది క్లియర్ చేస్తే ఇది ఇంత కమిషన్ కావాలని చెప్పుకుంటారట. దిస్ వాట్ ద కాంగ్రెస్ పార్టీ వాంటెడ్ యాక్చువల్లీ. దే వాంటెడ్ టు డూ లైక్ దిస్.
ఎందుకంటే వాళ్ళకి కానీ డబ్బులు కావాలి మోహన్ గారు అసలు ఆ విషయాన్ని ఎంతగా వ్యతిరేకిస్తున్నారంటే అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అసలు ఒక కమిషన్ ఏంటి, అసలు ఆ పదానికి అర్థం కూడా మాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళి చూడమని మోహన్ గారు అడగట్లేదు అనుకుంటారు. జిహెచ్ఎంసీలో కానీ హెచ్ఎండిఎల్ కానీ పర్మిషన్ పోనట్టుంది. ఎప్పుడు మోహన్ గారికి తో పాటుగా ఇంకొకరిని పంపించమని చెప్పండి. స్పీకర్ వాళ్ళు ఎక్కడ చూసినా కూడా అదే అడుగుతూనే ఉన్నారు. ఓపెన్ గా మాట్లాడుతున్నారండి. ఓపెన్ గా, ఇది సీక్రెట్ కాదు, కాన్ఫిడెన్షియల్ కాదు, ఇక్కడ ఓపెన్ గా. అట్లాంటి ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఉంది. మీ ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఈ విధంగా జరుగుతా ఉంది, లోకంలో మీ గురించి బాగా బ్యాడ్ గా మాట్లాడుతా ఉన్నారు, ఇట్లాంటి చేయొద్దని చెప్పండి. ఇప్పుడు రెవెన్యూ మంత్రి కంటే తెలియకపోయాయి, మరి ఆఫీసర్స్ కి ఏం చేశారు? ఆఫీసర్ తెలియదా? నాలెడ్జ్ లేదా వాళ్ళకి? ప్రజలే బయటకు వచ్చి చెప్తున్నారు కదా, మీడియా ముఖంగా వాళ్ళ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. మీడియా ముఖంగా కలెక్టరేట్ల చుట్టూ తిరగలేకపోతున్నాము, మా భూములు ఎక్కడున్నాయో మాకు తెలియట్లేదు, ఇస్తారో గుంజుకుంటారో అర్థం కావట్లేదు, మా పిల్ల పెళ్ళుంది అమ్ముకుందామంటే కుదరట్లేదు అని రకరకాలుగా వాళ్ళ బాధను చెప్పుకుంటా ఉన్నారు. మరి కాంగ్రెస్ నాయకులకు ఎందుకు పట్టట్లేదో అర్థం కావట్లేదు. ఎస్ మోహన్ గారు మాట్లాడాలి. ఒకటి రోజా గారు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే 22A ని ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్డ్ వాడుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. 22A బికేమ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ల్యాండ్ డీల్స్ మీద ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత తీసుకొని క్లియర్ చేసుకోవాలి, లేకపోతే కొట్లాడితే ఇంకొక వేరే రకంగా ఉండాలి. సో మిగతా భూములు మేము తీసుకోవచ్చు, తర్వాత మేము ఇష్టం వచ్చినట్టుగా మేము వాడుకోవచ్చు అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుంది. పెద్దలకి, వీళ్ళకి మోహన్ గారికి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి డెఫినెట్ గా ఉంటది. కాబట్టి ఇలాంటి ట్రయల్ అండ్ ఎర్రర్ తీసుకొచ్చి అన్ని మొత్తం టోటల్ గంపగుత్తుగా గుండుగుత్తుగా ఒక సర్వే నెంబర్ నే బ్లాక్ చేసి పెడుతున్నారంటే డెఫినెట్ గా దీని వెనకాల ఏదో మంత్రాంగం ఉంటుంది. రైట్ మోహన్ గారు, మనకి బీజేపీ